గుళ్ళెనో ఇంట్లోనో కొబ్బరికాయ కొడితే చేత్తోని పట్టుకొని బండ మీన్నో ఓ రాయి మీన్నో వాళ్ళకు కొడతారు ఎవరైనా. ఒక్కొక్కరు ఒక్క దెబ్బకే పట్టుకున్న వాళ్ళకు కొడతారు. నాకైతే కొబ్బరికాయ కొట్టుడు అంటేనే అమ్మో చేయి నొప్పులు ఎత్తది కావచ్చు అని మస్తు బుగులవుతుంది. అయితే నా సొంటోళ్ళు చేయితోటి రాయి మీద పెట్టి వాళ్ళకు కొట్టేదానికే భయపడతారు కదా, కానీ నెత్తి మీద కొబ్బరికాయలు పెట్టి పలగొడుతున్నారు ఈ ఊళ్ళే. అమ్మో నాకైతే అది చూస్తుంటేనే జల్లు మన్నది వాళ్ళ. కానీ వీళ్ళు మాత్రం నా నెత్తి మీద పెట్టి వాళ్ళకు కొట్టమంటే కాదు కాదు నా నెత్తి మీద పెట్టి వాళ్ళకు కొట్టమని ఎట్లా పోటీ పడుతున్నారో. అగో నిత్తుల మీద రుమాలు జుట్టు పెట్టుకొని కొబ్బరికాయలు పెట్టుకొని తయారుగా కూర్చున్నారు చూడు వరసంట. అందరు తయారున్నారా? రెడీ స్టడీ గో. అబ్బా దెబ్బకాయ కొబ్బరికాయ ఒక్క దెబ్బకే రెండొక్కలు చేస్తుండు కదా ఈ పూజారి. ఇటు ఆడోళ్ళు కూడా కాకపోతే మొగోళ్ళు గుండ్ల మీద పెట్టుకుంటే వీళ్ళంతా చేతులలో పట్టుకొని నిలబడ్డారు కొబ్బరికాయలను. ఇక చూడు ఎట్లా కొడతాడో. అబ్బా చేతులు నొప్పి పెట్టకుండా బరాబర్ కొడుతుండగా. కానీ చూస్తుంటే చిన్నప్పుడు హోంవర్కులు రాయలేదని సార్లు చేయి జాబమని పట్ట కొట్టిన సీనే యాదొస్తుందిలే చూస్తుంటే. వీళ్ళ చేతులకు దెబ్బలు తగులుతున్నాయో లేవో కానీ చూస్తుంటే మనకే పానం జల్లు మనబట్టే. ఇంతకీ ఏంది కొబ్బరికాయలు వలగొట్టే కార్యక్రమం అని అంటే, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మంచరామి అనే ఈ ఊళ్ళో ఉండే రజక కులస్తుల ఆచారమట. ఇలా ఇంటి దేవుడు మడేలయ్య స్వామి విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా హోమం బలిహరణం చేసిరన్నట్టు. ఇక అది అయినాక ఇట్లా నెత్తుల మీద అరచేతుల కొబ్బరికాయలను బలగొట్టే ప్రోగ్రాం ఉంటదన్నట్టు. సూర్యుడు చూడని నీళ్లను వీళ్ళ దేవునికి సమర్పిస్తే అంత మంచి అవుతుందని నమ్మకమట. కొబ్బరికాయలో ఉన్నటువంటి నీళ్లను మాత్రం సూర్యుడు చూడడు. అంటే ఆ కొబ్బరికాయలో ఉన్నటువంటి నీళ్లను, ఆ కొబ్బరికాయలో ఉన్నటువంటి ఫలాన్ని ఆ స్వామివారికి, అంటే మన హృదయ ఫలాన్ని ఆ యొక్క స్వామివారికి అర్పితం చేయడం కోసమే ఆ కొబ్బరికాయలతో నెత్తి మీద పెట్టుకొని కొబ్బరికాయని కొట్టడం అనే మన హృదయాన్ని, మన మనస్సుని ఆ యొక్క స్వామివారికి అర్పితం చేయటం అనేటువంటిది కార్యక్రమం ఇది. సూర్యుడు చూడని నీళ్ళు అంటే కొబ్బరికాయలు తప్పితే ఇంకేడుంటాయి అదన్నట్టు మ్యాటరు. అన్నట్టు వీళ్ళ దేవుని డైరెక్ట్ గా చూడరు. ఇగో ఇట్లా అద్దంలో చూసి దండం పెట్టుకొని పోతుంటారు భక్తులు. చిత్రం ఉంది కదా వీళ్ళ పూజల పద్ధతి. కానీ ఈ పూజారి అయితే భక్తుల నెత్తులకు చేతులకు దెబ్బలు తగలకుండా పర్ఫెక్ట్ గా వలగొడుతుండు. చాలా ఎక్స్పర్టే ఉన్నట్టుండు.